గౌరవనీయులు గౌరవ అధ్యక్షులు జిల్జం సత్యనారాయణ గారు, పాపిరెడ్డి గారు, రామచంద్ర గారు, మరి సమావేశానికి వచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండం గారు, కేఎల్ఎఫ్ అధ్యక్షుడు పత్తి వెంకటస్వామి గారు, వేదిక ఉన్న పెద్దలకు, పాత్రికేయ సోదరులకు, మిత్రులందరూ కూడా పేరు మీద ఉద్యమాభినందన తెలియజేస్తూ మిత్రులారా, ఈరోజు ఒక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం కలుపుకుంటే తెలంగాణ 10 జిల్లాలలో కూడా లేవంటే మరి ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి విద్య అందించే విధంగా చర్యలు చేపట్టాలి. విద్య, ఆరోగ్యం, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యం. కానీ ఈరోజు పరిస్థితి, తెలంగాణ జిల్లాలో పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి పెట్టుబడి వర్గాలు ఈ స్కూల్స్, కాలేజీలను కూడా ఒక వాణిజ్య కేంద్రాలుగా చేసుకొని హైదరాబాదు మాత్రమే పరిమితమై ఉండేది కొద్ది రోజుల క్రితం. కానీ ఈరోజు చూస్తే ఆ స్కూల్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలకు, తాలూకాలకు కూడా మొత్తం పాకిపోయి, వైరస్ మాదిరి వాకిపోయి, పీజీ చదువుకొని కనీసం ఒక స్కూల్ నడుపుకొని 10 మందికి విద్య బోధించుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళకి లేకుండా కాంపిటీషన్స్ మీద మంచి మంచి బస్సులు, ఏసీ స్కూల్స్, రకరకాల ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు ఇచ్చి ఏదైతే మన వ్యాపారులకు ఇస్తారో ఆ రకంగా ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ప్రతి ఒక్క పిల్లలు కూడా అక్కడే చేర్చుకునే విధంగా ఈరోజు సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విద్యారంగంనే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా, ప్రతి ఒక్క రంగంలో కూడా అన్యాయం జరిగింది. దాదాపు 1,25,000 మంది అన్యాయంగా ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేసి అనేక జీవోలు ఇప్పించుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏది అమలు కావట్లేదు. మీకు సమయం లేదు కనుక ఒకటే నిమిషం నేను మాట్లాడతాను. ఎన్నో పోరాటాలు చేసినాం, అనేక సమస్యలు ఉన్నాయి. అన్న ఈటల రాజేందర్ గారిని వేదికకి రావాల్సిందే కోరుతున్నాం.